ధైర్యం, వ్యూహతంత్రం, స్వాతంత్ర్య పోరాటంతో హైందవ స్వరాజ్య స్థాపన చేసి ఇలా ఒక శకానికే మార్గదర్శకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశంలో హైందవ సామ్రాజ్య స్థాపనకు, స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది వేసిన మహానాయకుడు. అన్యాయాన్ని ఎదుర్కొని ఒక చిన్న రాజ్యాన్ని ఒక గొప్ప హిందూ సామ్రాజ్యంగా విస్తరింపజేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించిన చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై ఛత్రపతిగా బిరుదు పొందిన పరాక్రమశాలి. మొఘలుల దాడులతో హిందూ మతం అంతరించిపోతున్న రోజులు అవి. వారి దండయాత్రలో అందరూ హిందూ రాజులు ఓడిపోయి చేతులెత్తేసిన తరుణంలో వీరోచితంగా పోరాడి హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. తన ధైర్యం, నైపుణ్యం, వ్యూహాలతో మొఘల్ సామ్రాజ్యానికే చుక్కలు చూపించి నిద్ర లేకుండా చేసిన యోధుడు. తన తెలివితేటలతో, వ్యూహాలతో సమర్థవంతమైన పాలన అందించిన గొప్ప రాజు. భారతదేశ చరిత్రలో గొప్ప గొప్ప రాజులు ఉన్నప్పటికీ జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ మహావీరుని జీవితం మన హిందువులకు ఎప్పటికీ మార్గదర్శకమే. శివాజీ మహారాజ్ యొక్క అద్భుతమైన జీవిత కథను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. శివాజీ మహారాజ్ అసలు పేరు శివాజీ రాజా భోంస్లే. ఈయన ఫిబ్రవరి 19, 1630 సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవరాజుల వంశానికి చెందినది. శివాజీకి ముందు పుట్టిన అందరూ సంతానం మరణిస్తుండగా జిజియాబాయి శివపార్వతులను పూజించగా శివాజీ మహారాజ్ జన్మించాడు. అందుకే శివపార్వతుల పేర్లు కలిసేట్టుగా ఈయనకు శివాజీ అనే నామకరణం చేశారు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాం షాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్ రావు అనే మరాఠా యోధుణ్ణి నిజాం షాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాం షాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొని దానికి తోడుగా ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొందాడు. దీనివల్ల షాహాజీ ప్రస్తుత పూణే ప్రాంతాన్ని వదిలి బెంగళూరుకు వెళ్ళవలసి వచ్చింది. శివాజీ తండ్రి అయిన షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆయన బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నప్పటి నుండి భారతం, రామాయణం, బలిచక్రవర్తి వంటి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. ఇతర మతాలను సమానంగా చూడటం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. మొఘలులు హిందూ మతం నాశనం చేయడమే లక్ష్యంగా దండయాత్రలు సాగించి హిందువుల గుడులను ధ్వంసం చేసి ఎదురు తిరిగిన వారి తలలో నరికి హిందూ ఆడపడుచులను మానభంగం చేయడం, యుద్ధం ముగిశాక మిగిలిన హిందువులను ఇస్లాం మతంలోకి మార్చటం, ఇలాంటి ఆకృత్యాలను చూసి చలించిపోయిన ఓ 17 సంవత్సరాల వయసున్న యువకుడు మొట్టమొదటిసారి కత్తిపట్టి మొదటి యుద్ధంలోనే బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువరు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుల్ని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి
శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి ఆలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. వెంటనే శివాజీ తన దగ్గరున్న పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వలె చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తలను నరికాడు. అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని శివాజీ సైన్యం దట్టమైన అడవుల్లోకి పరుగులు పెట్టించి మెరుపు దాడులతో మట్టి కరిపించారు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఘ్వన్ ఫస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో ఫస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘాన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మంది మరాఠా యోధులతో కలిసి కోల్హాపూర్ వద్ద వారిని ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానునే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు కూడా శివాజీ అంటే భయం పుట్టింది. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కోల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కోల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాలా కోట నుంచి తప్పించుకుని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోటను శత్రు సైన్యం చుట్టుముట్టడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని శివాజీ సిద్ది జోహార్కు వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుంచి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. కోటకు చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించగలరు అని విషయం గ్రహించిన బాజీ ప్రభు దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్పాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నెలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ అయిన షాయస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు. ఔరంగజేబు షాయస్తా ఖాన్కు 1,00,000కు పైగా శిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షాయస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన శివాజీ పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకుని షాయస్తా ఖాన్ గదిలోకి వెళ్ళాడు. శివాజీ కత్తివేటుకు షాయస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా
శాయిస్తా ఖాన్ కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇంతలో శాయిస్తా ఖాన్ అంగరక్షకులు అది గమనించి ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. మొఘలులకు మచ్చ తెచ్చిన శాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించి వేశాడు. 1663లో ఫైజా ఖాన్ను తరిమి కొట్టి శివాజీ మహారాజ్ పూణేలోని లీలామహల్ను తిరిగి తన హస్తగతం చేసుకున్నాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఈ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘలులు బిజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు చాలా కోపానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీపైకి పంపించాడు. రాజా జైసింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘలు సేనలు మొదట పురందర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయ్ఘర్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జైసింగ్తో సంధికి దిగాడు. 1665లో శివాజీ రాజా జైసింగ్తో పురందర్ వద్ద సంధి చేసుకున్నాడు. తర్వాత కూడా ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి శివాజీ అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్గా ఉండటానికి ఒప్పుకున్నాడు. తర్వాత 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచారు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్లి అక్కడే బందీ చేశారు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకుని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ళ బుట్టలు పంపించిన తరువాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళ బుట్టలో దాక్కుని తప్పించుకున్నారని ఇంకొక వాదన ఉంది. తప్పించుకున్న తర్వాత శివాజీ రాయ్గర్ చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురందర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైంది. మొఘల్ సైన్యాధిపతులు మహాబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహించడం మొదలుపెట్టాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరిగని యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. 1674 నాటికి 1,00,000 మంది సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను శివాజీ సమకూర్చుకున్నాడు. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. శత్రు దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండటంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యత అప్పగించారు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరుగల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు తిరిగి అందించిన తాళ్లను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు.
మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర యుద్ధంలో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అని అన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగఢ్గా మార్చాడు. శివాజీ మహారాజ్ తన రాజ్య పట్టాభిషేకం కోసం మరాఠా బ్రాహ్మణులను ఆహ్వానించగా వారు మేము ఒక శూద్రునికి రాజ్య పట్టాభిషేకం చేయమని తిరస్కరించారు. తర్వాత కాశీ నుంచి వేద పండితులను పిలిపించుకొని జూన్ 6, 1674 రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 మంది బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రలు చేసి వేలూరు, గింగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి ఛత్రపతి శివాజీ మహారాజ్ సువిశాల హిందూ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలోనూ శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచార్య వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలాగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థే అక్కడ ఉండేది. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలల పాటు పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలు నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ భయపడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. ఆయన మరణించే నాటికి 300 కోటలు ఆయన ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్న సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపజేయడంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింలు ఉన్నారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీ సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు. ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదాని మెహ్తర్ కూడా ముస్లిమే. ఇంతటి సువిశాల హిందూ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో శివైక్యమయ్యారు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి మన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప సంబంధం ఉంది. ఆయన 1677వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం గుడిని సందర్శించారు. అక్కడ మహాశక్తి పూజ కూడా చేశారు. 9 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకొని ధ్యానం చేయగా ఆయనకు బ్రహ్మరాంబాదేవి దర్శనమిచ్చారు. ఆమె ఆయనకు ఒక విజయ ఖడ్గాన్ని బహుకరించింది. ఆ ఖడ్గం పేరే భవానీ. ఈ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజుని హిందూ సామ్రాజ్య దివస్గా జరుపుకుంటారు. అంతేకాకుండా ఆయన పుట్టినరోజుని నేటికి ఒక గొప్ప ఉత్సవంలా హిందూ సమాజం జరుపుకుంటుంది. జై హింద్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై భవానీ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.